హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంట్రాడేలో టైమింగ్ అనమాట. యాక్చువల్లీ ఇది బిగినర్స్ కోసం. సో ఏంటంటే మార్నింగ్ 9:15 టు 3:30 మార్కెట్ ఉంటుంది. ఏ టైంలో అయితే మేము ఇంట్రాడే చేసే ట్రేడర్స్కి అసలు ఏ టైంలో తీసుకోవాలి? 10:00, 12:00, 3:00 అసలు ఏంటి అది? అసలు ఏ టైంలో మార్కెట్ ఫ్లాట్గా ఉంటుంది, ఏ టైంలో మార్కెట్ ట్రెండింగ్లో ఉండొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్పీరియన్స్డ్ ఇంట్రాడే ట్రేడర్ అయితే మీరు ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. మీ గురించి అయితే ఇది కాదు వీడియో. మీరు 9:15కి తీసుకోవచ్చు, 3:25 కూడా తీసుకోవచ్చు. ఏ టైం అయినా మీకు ఎందుకంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ అనమాట. బిగినర్ డైరెక్ట్గా అంటే వాలటిలిటీని తట్టుకోలేరు కాబట్టి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ మీకు చెప్తాను ఇందులో. మీలో ఇంట్రాడే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ టైమింగ్ అంటే 9:15 టు 10:00 మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఇది బిగినర్స్ కోసం. ఏంటంటే ఆ టైంలో హెవీ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు పొజిషన్ అనేది తీసుకోకూడదు. సో ఎప్పుడైతే 10:00 దగ్గరకు వచ్చామో ఆ తర్వాత వీవ్యాప్ మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అది ఒక రేంజ్లో సెట్ అయిపోద్ది అనమాట. సో ఆ టైంలో మనకి కరెక్ట్గా పొజిషన్ తీసుకోవాల్సిన టైం. ఆ టైంలో చూడండి, మీరు ఎప్పుడైనా 10:00 దాటిన తర్వాత మార్కెట్ అది ఆ ముందు ఏదైతే జరిగిందో వాలటిలిటీలో అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ 10 తర్వాత అనేది ఒక కరెక్ట్ ట్రెండ్ పట్టుకునే టైం అనమాట ఇది. సో ఆ టైంలో ఏటీపీ బట్టి, సో వీవ్యాప్ ఏటీపీ కానీ వీవ్యాప్ కానీ రెండు ఒకటే, దాని మీదన స్టాక్ పనిచేస్తే అది మనం బైకి వెళ్ళొచ్చు, కిందకైతే సెల్కి వెళ్ళొచ్చు. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, అక్కడ ట్రెండ్ వస్తుందా లేదా. ఆ ట్రెండ్ చూసి అదొక టైమింగ్. సో ఇది 10:30 లోపలే జరిగిపోవాలన్నమాట. సో ఎప్పుడైతే 10:30 దాటేసిందో ఇంకా ఆ తర్వాత 10:30 నుంచి 12:30, 1:00 వరకు మార్కెట్ ఎప్పుడు చూడండి మీరు కంప్లీట్ ఫ్లాట్గా ఉంటుంది. ఏ మూమెంట్ ఉండదు. రావాల్సిన మూమెంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇది సైడ్ వేస్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చాలా ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలామందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు కూడా. ఇది మనం బిగినర్స్ కోసం కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 12:30, 1 వరకు కంప్లీట్ సైడ్ వేస్ ఉంటుంది. చాలా బోరింగ్ టైప్లో. 1 తర్వాత నుంచి కొంచెం ఇందులోని హల్చల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 1:30 తర్వాత 1:30 టు 2:00 ఆర్ 2:30, కొన్ని స్టాక్స్లో 2 అవుతుంది, కొన్ని స్టాక్స్లో 2:30 వరకు ఉంటుంది. ఈ టైంలోని ఒక డెసిషన్, ఆ స్టాక్ డెసిషన్ మేకింగ్ మూవ్ అవుట్ వస్తుంది అనమాట. అది కొంచెం షార్ప్ అవ్వచ్చు, అదర్వైజ్ 45 డిగ్రీస్ యాంగిల్లో కూడా ఉండొచ్చు అనమాట. కానీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా రెండు చెప్తున్నాను. 45 డిగ్రీస్ డౌన్ అవ్వచ్చు, 45 డిగ్రీస్ అప్ అవ్వచ్చు. అది ఒక డెసిషన్ మేకింగ్ టైం అనమాట. ఈ టైంలో మనం నార్మల్ తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ క్వాంటిటీ వాళ్ళకు ఉంటుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. లంచ్ తర్వాత అంటే లంచ్ టైమింగ్ అంటారు, లంచ్ తర్వాత 1:30 తర్వాత చూసుకోండి. ఒక ఒక ట్రెండ్ సెట్టింగ్ అనమాట. అది పైకి కానీ కిందకి కానీ అయ్యే ఒక ఛాన్స్ దానికి. ఫైనల్ టైం ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట, 3 to 3:30. ఈ టైమింగ్ ఏది ఉందో ఇందులో రెండు క్యాచ్లు ఉన్నాయి. ఎయిదర్ ఇందులో చాలా చిన్నది ఉంటుంది మూమెంట్, అదర్వైజ్ చాలా పెద్దది అండ్ షార్ప్ మూమెంట్ ఉంటుంది అనమాట. స్ట్రైట్ లైన్ మూవ్స్ అంటారు చూసా, అప్ ఆర్ డౌన్, ఆ టైప్ ఉంటుంది అనమాట. ఈ మూమెంట్ మనం పట్టుకుంటే చాలా మంచి డబ్బులు సంపాదించవచ్చు. సో కానీ ఏంటంటే కొంచెం పేషెన్స్ కావాలి. మార్నింగ్ నుంచి ఎక్కువ స్క్రీన్ ముందు కూర్చొని, అంటే ఈ టైం ఉంది చూసారా, అది లంచ్ ముందు టైము, లంచ్ తర్వాత ఒక అరగంట, ఈ టైమ్స్లో ఈ సైడ్ వైస్ ఈ బోరింగ్ టైం ఉంటుంది కదా, దానిలో మీరు ట్రేడ్ చేయకుండా ఉంటే, నేను చెప్పిన ఈ టైమింగ్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంట్రాడేలో మంచి ఎడ్జ్ మీకు వస్తుంది, మంచి ప్రాఫిట్ సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ప్రాక్టీస్ చేయాలి. ఒక వారం 10 రోజులు చూడండి, మీకే అర్థమైపోద్ది మూమెంట్స్ ఎలా ఉన్నాయో, ఎలా వస్తున్నారో. ఓకేనా? ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రాడే చేసేవాళ్ళు వాళ్ళకి కొంచెం షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.